భర్త భార్య దగ్గర నుంచి తీసుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో బలవంతపు చర్యలతోటి చేసేటువంటివి కొన్ని కొంతమంది ఏంటంటే సాఫ్ట్గా ప్రేమ ఉన్నట్టు నటించేసి మొత్తం లాగేసుకుంటూ ఉంటారు. ఆ క్రూయాలిటీ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎన్ని రకాలుగా ఫినాన్షియల్గా దెబ్బతీస్తూ ఉంటారు. చివరికి వీళ్ళకి ఏది లేకుండా ఆయన దగ్గరే అడుక్కునేటువంటి పరిస్థితిని తీసుకొని వస్తారు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు ఫేస్ చేసేటువంటిది. కింద కామెంట్ బాక్స్లో కూడా దీనికి సంబంధించినవి వస్తూ ఉంటాయి. నేను ఫేస్ చేస్తున్నాను. పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్ళి చేసుకునే వాళ్ళు, దగ్గరుండి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు, పేరెంట్స్, వీళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే క్రూయాలిటీకి ఒక డెఫినేషన్ ఉంది. ఊరికే వెళ్ళి క్రూయాలిటీ కేసులు కాదు, క్రూయాలిటీకి ఒక డెఫినేషన్ ఉంది. మీరు అడిగింది 100% కరెక్ట్ క్వశ్చన్ ఇది. అసలు క్రూయాలిటీ అంటే ఏంటి అని మీరు కనుక తీసుకుంటే క్రూయాలిటీలో అనేక రకాలు, మనం ఒక 5 రకాలు మాట్లాడుకుందాం. ఎక్స్టార్షను, బ్లాక్మెయిలింగు, సిఫనింగు, వైఫ్ లోన్స్, సెక్షువల్ కోయర్షన్, ఇవన్నీ కూడా కొన్ని నేను చెప్పిన కొన్ని ఫ్లోలో ఒక 5 చెప్పాను మీకు. అయితే మనం దీన్ని ఒక్కొక్క పాయింట్ కనుక విడగొట్టుకొని చూస్తే ఎక్స్టార్షన్ ఫస్ట్ క్రూయాలిటీ ఏంటి అంటే భార్య దగ్గర చేసేది ఎక్స్టార్షనే. ఏ రకంగా? నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నీకు నెలకి 50,000 జీతం వస్తుంది, 50,000 యాజ్ ఇట్ ఈజ్ రూపాయి కూడా తగ్గకుండా నాకు ఇచ్చేయాలి.